మీడియా సగర్వంగా సమర్పిస్తుంది బ్యాక్ టు ద ఫ్యూచర్ జీనియస్ ఎవరంటే టైం మెషిన్ ని మరొకసారి పరిచయం చేసి అసలు సినిమా ఇండస్ట్రీలో తీసిన ప్రతి సినిమాని చాలా ఫ్యూచరిస్టిక్ గా చాలా ఇన్నోవేటివ్ గా ఏదో ఒక కొత్త విషయం చెప్తూ తీసిన ద వన్ అండ్ ఓన్లీ 92 బాలుడు సింగీతం శ్రీనివాసరావు గారు వారితో మాట్లాడబోతున్నాయి. వాళ్ళ వారింటికి వచ్చాం. చెన్నైలోని వారి నివాస వచ్చేసాం. ప్రస్తుతం మనం ద వన్ అండ్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్ లెజెండ్. భారతదేశంలో ఆయన తీసిన సినిమాలు ఎంత ఇన్నోవేటివ్ అంటే ఒకదానికి పోలిక ఉండదు. అండ్ ప్రతి సినిమా ఒక స్టేట్మెంట్. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ అని చెప్పి కొనియాడే చిత్రాలని ఇక్కడ భారతదేశంలో ఆయన అవలీలగా అలవోకగా తీసేశారు, మెప్పించారు. ఇంకా హీ కంటిన్యూస్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ఇండియా, ద వన్ అండ్ ఓన్లీ సింగీతం శ్రీనివాసరావు గారు. వారి సినిమాల జాబితా చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పామని చెప్పి. వారితో ఇవాళ వారింట్లోనే ముచ్చటించడం మహద్భాగ్యం మనందరికీ కూడా. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? I am fine, you are fine. That's the important. అంతే, that's all matters. ఇంపార్టెంట్. చెప్పమ్మా. మీరు వెరీ వెరీ ఫైన్ సార్. Absolutely. ఇంకా బిజీగా ఉంటున్నారని వినికిడి. Absolutely. I am directing one animation film. Yellapragada Subbarao garu, doctor, great international Nobel Prize నాకు అక్కర్లేదని రీసెర్చ్ saved billions of people's lives. ఆయన దేవుటి. ఎందుకు నోబెల్ ప్రైజ్ అక్కర్లేదన్నారు సార్? ఆయన he is interested in research. అవును. మందులు కనిపెట్టాలి, జనాన్ని సేవ్ చేయాలి, వాళ్ళ అది కరెక్ట్ సార్. అదే గ్రేట్ లైఫ్. ఆ రకంగానే ఇంకొక మ్యూజికల్ ఒకటి ఉంది, ఇంకొక లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్, లాట్ ఆఫ్ ఐడియాస్, మల్టీ టాస్కింగ్. సో పొద్దున పూట మీ రొటీన్ మీరు మొన్న మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పారు మార్నింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్. మార్నింగ్ ఆఫ్టర్ 6-7 o'clock కాఫీ అయిన తర్వాత ఐ హ్యావ్ స్మాల్ వాక్. అండ్ అఫ్ కోర్స్ అంతకుముందు బాగా వాక్ చేసేవాడిని. అంటే సస్టైనింగ్ ఏంటంటే కాలేజ్ డేస్లో మాకు సాటర్డే అంతవరకు కాలేజ్ ఉంటుంది. సాటర్డే నైట్ సినిమాలకు వెళ్ళాలి. సినిమాలకు వెళ్ళాలంటే డబ్బులు బస్సులకు వెళ్తే ఉన్న డబ్బు బస్సులకు పెడితే సినిమాలకి ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి దేర్ఫోర్ మినర్వా టాకీస్ ఎక్కడో ఉంది టిఆర్ఎస్ టౌన్లో. మేము ట్రిప్లికెల్లో విక్టోరియా హాస్టల్లో అందరూ 4-5. అక్కడి నుంచి అలా కొట్టుకుంటూ బిర్యానీ హోటల్కి థియేటర్కి వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ అలా వచ్చి బీచ్ రోడ్లో వచ్చి అక్కడి నుంచి హాస్టల్కి వచ్చి సో దట్ వే వాకింగ్ త్రూఅవుట్ వాకింగ్. ఎక్కడికి వెళ్ళినా అవుట్ రోడ్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బస్సు ఎక్కడం అనేటువంటిది లేదు. ఆవిడ ట్రామ్స్ కూడా ఉండింది ఆ రోజుల్లో. సో ట్రామ్ లేదు. వీ యూస్ టు వాక్, వీ యూస్ టు ఎంజాయ్ దోస్ ట్రాఫిక్ అండ్ ఆల్ దట్. సో అప్పట్లో ఆ రోజుల్లో మీరు ద సింగీతం శ్రీనివాసరావు గారు అవుతారని అనుకున్నారా? కాలేజ్ డేస్ అసలు ఆలోచన లేదు. సినిమా మాత్రం చేయాలని ఉంది. సినిమా ఐ వాంటెడ్ టు బికేమ్ ఏ డైరెక్టర్. ఎప్పుడంటే అప్ టు కాలేజ్, ఆఫ్టర్ కాలేజ్ వరకు నాకు నో ఐడియాస్. ఏదో స్కూలు కాలేజ్ అంతా. కాలేజీలో వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాలేజ్ డేస్లో అక్కడ లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్ చూడడం. అండ్ మోర్ దెన్ హాలీవుడ్ ఫిల్మ్స్ మాకు మ్యూజిక్ అకాడమీ ఇప్పుడు ఉంది కదా, అది లేదు అక్కడ. పిఎస్ఐలో పెండాలు వేసేవారు. అక్కడ మాకు అక్కడ టికెట్స్ పెట్టి వచ్చారు. మాకు బాయ్స్ స్కౌట్స్ ఉండేవాళ్ళు కొందరు కాలేజీ నుంచి. వాళ్ళు గేట్లో నిలబడేవాడు, వాలంటీర్స్. మేము అలాగా నిలబడి ఉండేవాళ్ళం. కొందరు రారు లేట్ షో మ్యూజిక్ షోస్కు. కుర్చీలు ఖాళీగా ఉంటే మమ్మల్ని లోపలికి. ఆ రకంగా రవిశంకర్, సెమ్మన్గుడి శ్రీనివాస గారు, టిఆర్ మహాలింగం, గొప్ప దిగ్గజాలు అందరూ వి హావ్ హర్డ్. అండ్ యహూది మెనూహిన్ వయలినిస్టు, రవిశంకర్, అందరూ వి ఆర్ ది సెలబ్రేటెడ్. ఆ రకంగా ది బెస్ట్ జూలియన్ హక్స్లీ వాళ్ళందరికీ కనుక వస్తే వాళ్ళ లెక్చర్స్ విన్నాం. దట్స్ థింగ్. అండ్ దట్ ఇంటలెక్చువల్ అట్మాస్ఫియర్ వాజ్ దేర్. తర్వాత హెచ్జీ వెల్స్,
నావల్స్ అవన్నీ వెరగా చదివాడు. ఆ హెచ్జీ వెల్సే టైం మెషిన్ ఫస్ట్ చదివింది. అది చదివిన తర్వాత ఐ వాంటెడ్ టు ఇది కనుక పిక్చర్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అప్పుడు వచ్చింది. తర్వాత స్పీల్బర్గ్ బ్యాక్ టు ద ఫ్యూచర్ అది వచ్చింది. బ్యాక్ టు ద ఫ్యూచర్ నేను చూశాను. అంతకు ముందే హెచ్జీ వెల్స్ టైం మెషిన్ ఆల్ దట్ వాజ్ దేర్. సో అలా వచ్చి దెన్ సమ్వే అంతకుముందు పోతను చూశాను. పోతను చూడగానే ఐ హ్యాడ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా అబౌట్ పోతన. పోతను చూశాను. వచ్చి మా ఫాదర్ మదర్ అంతా కథ చెప్పారు ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్. ఎట్లాగంటే నాకు ఈ ట్రాలీ ఏమని తెలీదు, స్తంభాలన్నీ అలాగే వెళ్ళిపోతాయి. అలా చెప్పారా? తెలీదు, కెమెరా అవి తెలియదు, స్తంభాలన్నీ అలా వెళ్ళిపోతాయి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఓహో, అలా చెప్పారు కదా. అంటే దట్ విజన్ వాజ్ దేర్, ఇంప్రింట్ అయ్యింది అది, హౌ ఇట్ ద కెమెరా మూవ్స్. బట్ అది అంత అలాగే నాకు తెలుసు, వై వి గోట్ తెలియదు. ఆ తర్వాత ఈ ఫిలిమ్స్ అవి చూసేప్పటికి ఒక సమ్ రికర్ ఎక్కడ వచ్చిందో కూడాను, వై కాంట్ వీ గెట్ ఇట్ ఫిలిం డైరెక్షన్. దెన్ ఐ బికేమ్ ఎ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ కౌన్సిల్ ఫిలిం క్లబ్. అక్కడ బ్రిటిష్ ఫిలిమ్స్ అవి ఇవి చూడడం. అక్కడ మిస్ మేరీ సీటన్ అని, షీ ఈజ్ ది బయోగ్రాఫర్ ఆఫ్ సెర్జీ ఐసెన్స్టీన్. ఆయన చాలా గొప్ప బిగినర్ పుడోకిల్ వాడు. ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. షీ కేమ్ టు ఇండియా. ఆయనే సత్యజిత్ రేని బెంగాల్ గవర్నర్కి ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్. సత్యజిత్ రే పతేర్ పంచాలి ఒక కొన్ని రీల్స్ పట్టుకొని అది ఎవరు తీసుకోక అలా కార్చుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పి సత్యజిత్ రే చాలా గొప్ప దర్శకుడు అని చెప్పింది. ఆమె మెడ్రాస్కి వస్తే నేను ఆమెను అంబాసిడర్ హోటల్లో మీట్ అయ్యా. మీకు ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ఫిలిమ్స్ అంటే కమ్ టు బ్రిటిష్ కౌన్సిల్ అని. అక్కడ డాక్యుమెంటరీస్ అవి ఇవి చూసి అక్కడ కొన్ని రకరకాల చేసింది. ఒక బ్రిటిష్ కౌన్సిల్ స్కూల్లో డేవిడ్ లీన్ డైరెక్ట్ చేసినటువంటి గ్రేట్ ఎక్స్పెక్టేషన్ పిక్చర్ ఉంది. అందులో ఒక దొంగ వస్తుంటాడు, తెలీదు, కుర్రాడు ఫిలిప్ అని. వాడు వచ్చి ఒక గోడ పక్కన ఉంటాడు. ఒక చెట్టు గాలి, పెద్ద గాలి, క్లౌడ్స్ ఊయని ఊగుతూ ఉంటుంది. కరెక్ట్గా అలా పడడానికి ముందు ఇలా వెళ్తాడు, సడన్గా కట్ చేస్తే ఒక కాన్విక్ట్ భయంకరంగా కనిపిస్తాడు. అంతే, అదొక షాట్. దాన్ని వాళ్ళు తీసి ఏ రకంగా దాన్ని ఎడిట్ చేయొచ్చు. ముందర కాన్విక్ట్ కనుక చూపిస్తే ఎలా ఉంటుంది సీను, అవును, ముందర చెట్టు నుంచి కనుక వస్తే ఎలా ఉంటుంది సీను, ఇక్కడి నుంచి వెళ్తాను, ఒక 5-6 రకాలుగా చూపించారు. ఫైనల్లీ డేవిడ్ లీన్ ఏ పద్ధతిలో ఎడిట్ చేసి దాన్ని చూపించాడు అనేటువంటిది ఆమె ఎక్స్ప్లెయిన్. అప్పుడు ఐ గాట్ ఫ్యాసినేటెడ్. హియర్ ఈజ్ ఏ థింగ్ వేర్ యూ కెన్ క్రియేట్ సంథింగ్. అది అప్పుడు అర్థమైంది మీకు, అర్థమైంది దాని సినిమా. అక్కడ అప్పుడే కదా సార్ మీరు కేవీ రెడ్డి గారి టీంలో. అప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలంటే అప్పుడు పోతన జ్ఞాపకం వచ్చింది, స్తంభాలు అలా వెళ్ళిపోవడం అంతే. ఇక అక్కడి నుంచి పోతన దగ్గరికి వెళ్ళి కేవీ రెడ్డి దగ్గర వచ్చి అప్పుడు మధ్య ఒక 1.5 years స్కూల్లో టీచర్గా పనిచేశాను. మా ఫాదర్ హెడ్ మాస్టర్ సులూరుపేటలో. గ్రాడ్యుయేట్ అయింది. తర్వాత ఏదో ఉద్యోగాలు చేసుకుంటుంటే టీచర్స్, సైన్స్ టీచర్స్ ఎవరు లేరు. నేను సైన్స్ టీచర్ని. సైన్స్ టీచర్ అయితే వాళ్ళు వీళ్ళు వెతుకుతుంటే అక్కడెక్కడ ఎందుకు, ఇక్కడే సైన్స్ టీచర్ కావాలి, ఇక్కడ పనిచేయను మా ఫాదర్. మా మదర్ చాలా హ్యాపీ, ఎందుకంటే ఇన్నాళ్ళు కాలేజీ అది ఇది ఊరు తిరుగుతున్నాడు, అట్లీస్ట్ 1 year 1.5 years నా ఎదురుగా ఉంటాడని షీ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. సో ఆమె టీచర్ చేశాను. సరే, ఎంతమంది అన్నదమ్ములు మీరు? మీరు నేను అంటే మా ఫాదర్కి ఫస్ట్ వైఫ్ సన్ మా బ్రదరు. ఓకే. ఆ తర్వాత ఒక సిస్టర్ లేదు. తర్వాత నేను, మా వైఫ్, నేను ఒక్కడే కొడుకుని, సెకండ్ వైఫ్కి. ఓకే. సో దట్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ యాజ్ మై వైఫ్. అనదర్ పెద్దమ్మ వచ్చి మై బ్రదర్. We did not know about it for a long time. My mother did not allow us to know that we are sisters. ఆ రోజుల్లో అలా అంటే పిల్లలకి జాగ్రత్తగా కాపాడుకునేవారు. They did not know, I am the mother అన్నట్టుగానే పెంచింది. She was there. Then school I had so I went there, innovative వచ్చాను, స్కూల్ వచ్చాను. ఫస్ట్ డే ఫిజిక్స్ 4th form ఏదో లైట్ ఏదో రిఫ్రాక్షన్ అది టీచ్ చేశాను. చేశాను. అందరూ హెడ్ మాస్టర్ కొడుకు, కొత్త టీచరు, బ్రహ్మాండంగా చెప్తాడు, సైలెంట్గా వింటున్నారు అందరు. సరే అయిపోయింది. ఇంటికి వెళ్ళాను.
ఆ తర్వాత సాయంత్రం మా ఫాదరు వచ్చాడు. వచ్చి నువ్వు క్లాస్ తీసుకున్నావు, నేను విండో నుంచి మొత్తం అబ్జర్వ్ చేశాను, నువ్వు కాలేజ్ స్టూడెంట్స్కు నీ ఫ్రెండ్స్కు చెప్పినట్టు చెప్పావు కదా. దే ఆర్ స్కూల్ చిల్డ్రన్. అవును, వాళ్ళకి చెప్పినట్టు చెప్తేవాళ్ళు. వాళ్ళకి చెప్పడం ఈజీ, ఎందుకంటే అలా చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళకి కష్టం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడమే నీ బాధ్యత. సో అది కష్టం, దానికి ప్రాక్టీస్ కావాలా. సో వాట్ యు డూ ఈజ్ ఒక ఇమాజినరీ క్లాస్ చూసి బ్యాక్ యార్డ్లో వెళ్ళి సింపుల్గా అనుకొని ఒక 2-3 సార్లు నువ్వు ఇమాజినరీ క్లాస్కి చెప్పు బ్యాక్ యార్డ్ నువ్వే. దెన్ గో టు ద క్లాస్ అన్నారు. ఐ ఫాలోడ్ ఇట్. దెన్ ఆల్ ది పీపుల్ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్, చిల్డ్రన్. అవును, అంతకుముందు ఊరికే చూస్తూ వింటున్నారు, దే డి నాట్ హ్యావ్. దెన్ దే గాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. దెన్ దెర్ వాజ్ ఎ టైమ్, ఒక 1 మంత్లీ ఎగ్జామినేషన్ ఉండేది అక్కడ. ఆ మంత్లీ ఎగ్జామినేషన్లో ఏమిటంటే అప్పుడు పద్ధతి, బోర్డు మీద క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ రాసేస్తే వాళ్ళు షీట్స్ తీసుకొని రాస్తారు, అదంతా పెడతారు, కరెక్ట్ చేస్తాను. పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలన్నీ కూడా టేబుల్ కింద పెట్టాలి కాపీ కొట్టకుండా, అది పద్ధతి. నేనేం చెప్పాను, వచ్చి రాసేసి కూర్చున్నాను, టేబుల్ మీద పెట్టమనిలే. వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. బఫూల్ ఇతను కొత్త టీచరు, అమాయకుడు, ఏం చెప్పట్లేదు, అది ఏం తెలియదు, పుస్తకాలంతా పెట్టారు. పాప ఒకడు ఏదో అడగబోయాడు, ఏదో చేశాడు. ఐ డి నాట్ బాదర్, నేను ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటాను, రాస్తున్నారు. అందరూ పుస్తకాలు తీసి కాపీ కొట్టింది. ఐ వాజ్ అబ్జర్వింగ్, అందరూ కాపీలు కొట్టారు. సో అయిపోయింది. ఇంకొక 5 minutes ఉండగా, సార్ అయిపోయింది సార్, పేపర్స్ ఇమ్మన్నారు. ఎవరు పేపర్స్ ఇవ్వద్దు. నవ్వు ఇప్పుడు మీరు పేపర్స్ మీ దగ్గరే పెట్టుకోండి, ఎవరికి చూపొద్దు. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్ బయటికి తీయండి అన్నారు. తీశారు. టెక్స్ట్ బుక్స్లో ఆన్సర్స్ చూడండి. ఆన్సర్స్ చూసి మీరు ఆన్సర్ కరెక్ట్ అయితే ఫుల్ మార్క్, హాఫ్ అయితే 50, తప్పు అయితే 0. మీరే కరెక్ట్ చేయండి అందరికి 100%. అంతే కదా. వాళ్ళు మీకు ఎవరికి చెప్పకన్నారు, అందరూ 100%. మీరు ఎవరికి చెప్పండి మీ మార్క్స్. ఇప్పుడు ఆ ఆన్సర్ పేపర్స్ చించేయండి, చించేసి బుట్టలో వేయండి. వాళ్ళకి అర్థం. ఫర్ ద ఫస్ట్ టైం దే రియలైజ్, ఇంతవరకు వాళ్ళు కాపీ చేసింది ఒక తల్లిదండ్రుని ఇంప్రెస్ చేయడానికో, ఒక టీచర్ని ఇంప్రెస్ చేయడానికో వాళ్ళకి చేస్తున్నారే కానీ వాళ్ళ మంచి కోసం బాగా రాయాలనేటువంటి బుద్ధి వాళ్ళకి లేదు. ఫర్ దెమ్ దే మస్ట్ రైట్ వెల్, బికాజ్ వాళ్ళ ఫ్యూచర్ అది కాదు. తల్లిదండ్రులు కోపడతారు, సరిగా మార్కులు రాంటి కాపీ కొడతారు. టీచర్ అంటారు. నెక్స్ట్ మంత్ వాళ్ళని పెట్టాను, పుస్తకాలు అదేవారు, ఒక్కడు కాపీ కొట్టలే. అద్భుతం కదా, అంటే కాన్సెప్ట్ దిగిపోయింది అంతే. దే అండర్స్టూడ్. కానీ ఊళ్ళో కొత్త టీచర్ ఇచ్చాడు, హెడ్ మాస్టర్ కొడుకని ఇష్టం వచ్చేసారు, అందరు కాపీలు కొట్టడానికి అనుమతిస్తున్నారు, అది ఇది అని చెప్పి లాట్ ఆఫ్ క్రిటిసిజమ్స్ పెద్ద, అది ఆల్ స్కాండల్, ఎవ్రీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ. మా ఫాదర్కి ఏంటంటే ఇది చెప్పారు. సరేలే. సో దట్ రెవల్యూషన్ స్టార్టెడ్ అట్ స్కూల్ ఇట్ సెల్ఫ్. దెన్ ఐ థాట్ ఐ షుడ్ కమ్ టు మెడ్రాస్ అండ్ వన్ డే కేవీ రెడ్డి గారిని మీట్ అయితే, అప్పుడు ఎందుకు ఇదంతా, అప్పుడు ఆ స్కూల్ అప్పుడు ఐ రోట్ ప్లేస్, ఆ టైం అప్పుడు ఐ రోట్ ప్లేస్. మాకు చిల్డ్రన్ అంతా తీసి ఆ కాలేజీ వాళ్ళతో కంపీట్ చేసి దట్ గాట్ అవార్డ్స్ అండ్ ఆల్ దట్. అవార్డ్స్ వచ్చింది చెప్పి ఆయన దగ్గర చూపిస్తే 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆయన హీ సెడ్, ఐ డు నాట్ నో, ఆఫ్ కోర్స్ అవార్డ్స్ అవన్నీ చూసావు అని, షీ స్టూప్స్ టు కాంకర్ అని ఆలివర్ గోల్డ్ స్మిత్స్ నా ప్లే, అది ఇచ్చి యూ గెట్ ఎ థింగ్, యూ ట్రై టు అడాప్ట్ ఇట్ ఫర్ అవర్ స్క్రీన్, యూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ స్క్రీన్ ప్లే, బట్ ఇన్ యువర్ ఓన్ వే యూ ట్రై టు అడాప్ట్ అన్నాడు. ఐ వాజ్ ఎక్సైటెడ్. వెళ్ళి హిగిన్బాథమ్స్కి వెళ్ళి షీ స్టూప్స్ టు కాంకర్ తీసుకొని అదంతా చేసి 1 month కూర్చొని నాకు వచ్చినట్టు స్క్రీన్ రికార్డరు, ఎలాగా పిక్చరు, మాటలు, 8 పాటలు అంతా రాసి 3 months అయిన తర్వాత ఒక 2 బోన్ బుక్స్ అయింది. వచ్చి అక్కడ పెట్టి రండి అయితే ఒక కప్ ఆఫ్ కాఫీ ఇచ్చి, సరే సార్ ఐ హ్యావ్ ఫినిష్డ్ అన్నారు. ఐఎమ్ టేకింగ్ యూ అన్నాడు. ఏంటంటే నువ్వు ఏమి రాశావు అనేటటువంటిది కాదు ఇక్కడ ఇంపార్టెంట్,
ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ అన్నవే. ఒక ఇచ్చిన బాధ్యతను సార్ ఇంకొక వారం ఇవ్వండి, ఇంకొక ఏదో చేయండి, అది చెయ్యండి అనకుండా ఐ హ్యావ్ ఫినిష్డ్, గుడ్ ఆర్ బ్యాడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ హియర్. అలా మీరు అంటే అట్ ఎవ్రీ జంక్చర్ జరిగిన ప్రతి సంఘటన మీకు ఇంత బాగా గుర్తుంది కదా సార్? అవును. ఆ మెమరీ ఎలా మీకు సాధ్యమైంది? అద్భుతం. అంటే మామూలుగా మర్చిపోతారు చాలా మంది, మీకు బ్యూటిఫుల్ గా గుర్తున్నాయి. అసలు మీరు కళ్ళకు కట్టినట్టు స్క్రీన్ ప్లే చెప్తూ ఉంటే అలా ఉంది. అవును. ఇప్పుడు నేను ఐ వాంట్ టు రైట్ అన్ ఆటోబయోగ్రఫీ. అది ఇక్కడ అది ఎప్పుడెప్పుడు నేను ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ఒక లాంగ్ షాట్. కేవీ రెడ్డి గారు వచ్చారు, కుర్చీ మీద కూర్చున్నారు, కట్టు, శ్రీను ఇలా వచ్చి కూర్చున్నాను, సజెషన్ షాట్, అంతా నా జీవిత చరిత్ర స్క్రీన్ ప్లేలో రాయని. బ్యూటిఫుల్, భలే ఐడియా సార్. మీ ఎనర్జీకి నిజంగా జోహార్లు. చాలామంది అంటే ఒక చిన్న ఏదో చేసేసాం అయిపోయింది ఇంకా ఇంకేం చేస్తామని అనుకుంటున్న టైంలో మీరు తీసిన ఒక్కొక్క సినిమా మీరు తీసిన సినిమా సార్, మీ జనరేషన్ కంటే సీనియర్స్ ఎవరెవరు చూసి షబాష్ అని మెచ్చుకున్నారు సార్? అదేంటి చెప్పనా, ఒకటి చాలామంది అడిగారు సినిమాలు రియల్ లైఫ్ని ప్రతిబింబించాలని, దే మస్ట్ రిఫ్లెక్ట్ రియల్ లైఫ్ ఉంటే దాన్ని సినిమా. నాకు అది తెలీదు. రియల్ లైఫ్ సినిమాను ప్రతిబింబిస్తుంది. అవును, రివర్స్. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం థియేటర్లో కూర్చున్నాం, ఒక విలన్ వచ్చి ఒక హీరోయిన్ని కిడ్నాప్ చేసి గుర్రం మీద ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాడు. హీరోకి తెలుస్తుంది అతను ఒక గుర్రం మీద చేసు, అతను గ్యాలపింగ్, ఈ గుర్రం గ్యాలపింగ్ అనేది. మధ్యలో హీరో గుర్రం పడిపోతుంది, మళ్ళీ ఎక్కుతాడు. అయ్యో మనం ఏమనుకుంటున్నాం, అతను రీచ్ అవుతాడే లేదని అక్కడికి వెళ్తాడు, చివరికి రాళ్ళు పడతాడు. తర్వాత కాలువ వస్తుంది, కాలువ వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, రోప్ బ్రిడ్జ్. అది విలన్ బాగా దాటి వెళ్ళిపోతాడు. దాటి వెళ్ళిపోయి ఒక కత్తితో ఆ రోప్ బ్రిడ్జ్ని కొట్టేస్తాడు. ఇక్కడికి వెళ్ళేప్పటికి హీరోకి లేదు. ఇప్పుడు ఎట్లా? అప్పుడు హీరో మళ్ళీ అలా చూసి వెనక్కి వెళ్ళి ఒక్కసారి వచ్చి ఆ కెనాల్ చంపేస్తాడు. అవును, క్లాప్స్ ఆధారం. ఇదే మనకి. కానీ మనకు ఆ టైంలో మర్చిపోయేది ఏమిటంటే ఆల్ దిస్ ఈజ్ రికార్డెడ్. అవును, అంతే కదా, మర్చిపోతాం. అదే ఆడియన్స్కి అలా తప్పదు కదా. ఆ టైంలో ఇదంతా రికార్డెడ్, ఎన్నిసార్లు వచ్చినా అదే గుర్రం అదే టైంలో అదే దొక్కుతుంది. మనం అనుకునే విషయం. సో లైఫ్ అదే. ఇప్పుడు మనం ఇద్దరం మీట్ అవుతున్నాం ఇక్కడ. వీ థింక్ మనం ఒక ప్రోగ్రామ్ వేసాం, యూ థింక్ ఐ హ్యావ్ అప్పుడు కాలేదు, ఐ థింక్ ఐఎమ్ రైటింగ్, ఆల్ రికార్డెడ్. అంతేనా? అంతే కదా. సో మీరు ఇన్ని సినిమాలు చేశారంటే నేను చేసేది కాదు, అది రికార్డెడ్. ఎవ్వరికి ఏ క్రెడిట్ లేదు ప్రపంచంలో. అలా ఎలా అంటారు సార్? అదే అది వచ్చింది, అలా వచ్చేది ఒక డివైన్ వచ్చింది. యు ఆర్ డెస్టిన్డ్, యు ఆర్ గాట్ టు డూ దిస్, యు గాట్ టు డూ దిస్. చేసాం, అయిపోయింది కదా. నాకు అనిపిస్తుంది సార్ మీరు తీసిన సినిమాలన్నిట్లో ఎక్కువ డీప్ ప్రేమాయణాలు ఉండవు. ఎందుకు ఉంటాయి అంటే ఉండవని కాదు, కానీ దారుణంగా అదంతా ఫ్యామిలీలో అయిపోయింది. అంతేనా? మీ డీప్ ప్రేమాయణం అంతా ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయింది. సో సినిమాకి వచ్చేటప్పటికి అదంతా ఆర్టిఫిషియల్ ఏదైతే తర్వాత పెద్ద అంత డీప్గా నాకు ఆ లవ్ అనేటటువంటిది అంత దాని మీద నమ్మకం అది ఉందని నాకు అనుకోరా సార్? అనుకోను. సెక్స్ పార్ట్ అది అంతా ఉన్నా దట్ ఈస్ నాట్ లవ్. కానీ చెప్తారు లవ్ స్టోరీస్ అని, లైలా మజ్ను, రోమియో అండ్ జూలియట్. ఐ డోంట్ థింక్. మీకు కామెడీ అనిపిస్తాయి అవన్నీ? నవ్వు వస్తాయా అవన్నీ వింటే? నవ్వు వస్తాయి కాదు, రియాలిటీ కాదు ఇది. దేని మీద అది ఒక మంచి స్మాల్ ఫీలింగ్ ఆఫ్ రియాలిటీ, ఈవెన్ ఏ ఫ్యాంటసీ, ఫోక్లోరే. అది వచ్చినప్పుడు రియాలిటీ ఉంటుంది. అది దట్ ఈస్ ఇప్పుడు ప్రహ్లాద హిరణ్యకశిపుడు వేమూరి గగ్గయ్య వేశాడు. ధిక్కారమును చేతునా అని వాడు మహాక్రూరుడు, వాడిని చంపు పైనుంచి అన్నారు.
ఇది జరుగుతుంది. అందరూ చూశారు. అదే సక్సెస్. అలాగే హెచ్ఎం రెడ్డి గారు అందరూ తీశారు. బళ్ళారి రాఘవాచారి గారు వచ్చేటప్పటికి నాటకంలో ఆయన వేసేటప్పటికి ఆయన ఆ రాక్షసత్వంలో అంత రాక్షసుడైన ఒక తండ్రి. అవును. ప్రహ్లాదుడు నారాయణ అనడం ఇష్టం లేదు, ఎందుకంటే నారాయణ పడితే కోపం. కానీ నా కొడుకు ఎందుకు నాకు అగ్రెస్ట్గా పోతున్నాడు అనేది బాధ. అదే ఆయన చూపించాడు. అదే ఎస్వి రంగారావు ఫాలో అయ్యారు ప్రహ్లాదరావు. సో ఆ జెన్యునెస్ వచ్చినప్పుడు అది ప్రహ్లాద కథ అయినా గెట్ టచ్. అవును, కరెక్ట్, అర్థమైంది సార్. దేర్ ఇస్ ఎ జెన్యునెస్ అబౌట్ ద హోల్ థింగ్. ఆ ఎమోషన్లో, ఆ పారవస్యంలో, భక్తిలో, ఆ బాధలో అన్ని జెన్యునెస్ ఉన్నాయి, కానీ ప్రేమలో లేదంటారు. అది లేదు. నాకు అనదర్ థింగ్, నాకు ఆ ప్రేమలో అంటే ప్రేమ అంటే ఇట్ ఏ సాక్రిఫైస్. సి ప్రేమ సి సపోజింగ్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ఏ పర్సన్, దెన్ ఐ లవ్. అంతేనా? అంతకు మించి ఏముండదంట. అంతకు మించి ఏముంది? అదే కన్సర్న్. అంతకంటే ప్రేమ ఏమిటి? ఒకళ్ళు ఒక చైల్డ్ అయినా ఇదైనా ఏమైపోతుందో ఏమవుతుందో అని చెప్పి కొద్దిగా డిఫరెన్సెస్ ఒపీనియన్ ఇప్పుడు ఉంది, బట్ ఫైనలీ అగ్రీ, కరెక్ట్ కదా అని చెప్పి. దట్ వాజ్ మై టోటలీ వండర్ఫుల్ థింగ్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ మై వైఫ్. అదే సార్, చాలా చెప్పారు. మాధవపతి సురేష్ గారు కూడా చెప్పారు, ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్ మీరు అవును అంటే ఫ్రెండ్స్ లాగా వెళ్ళేవారు. ఫ్రెండ్స్ లాగా వెళ్ళారు. ఆమెకు షీ వాజ్ ఎ ట్రెడిషనల్ దో గ్రాడ్యుయేట్. మా మామగారు పిహెచ్డి హిస్టరీలో. అయినా కూడా మేము ఆ పెంపకంలో ఇప్పుడు మాకు పెళ్లి కాగానే రాగానే భోజనానికి ఎవరైనా పిలిస్తే మగవాళ్ళంతా ఫస్ట్, తర్వాత ఆడవాళ్ళు అనేటువంటి పద్ధతి. నేను పిలిచి పెద్దవాళ్ళు చిల్డ్రన్ ఫస్ట్, మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్ తర్వాత. అంతే. అది కాన్సెప్ట్ చెప్పడానికి. ఇదే తర్వాత నీవు రైట్స్ ఉన్నాయి యాజ్ ఎ వైఫ్. పతివ్రత ధర్మం ఐ డోంట్ బిలీవ్, ఐఎమ్ అగెన్స్ట్. యూ హ్యావ్ రైట్స్, యూ ఫైట్ ఫర్ ఇట్. ఐ టుక్ హర్ టు కన్నమరా లైబ్రరీ. ఐ టుక్ హర్ టు 3-4 months everyday. ఐ మేడ్ అ టాక్ సో మచ్. భీమవరం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చిల్లరు, అదేంటి అందరితో మాట్లాడేది మూకీలాగా ఉండేది, ఇంత మాట్లాడుతున్నారే వాళ్ళది. సో అండ్ ఆల్ ది అడ్వైజర్స్, ఆల్ ది ఇప్పుడు దిక్కట్ర పార్వతి అవును పిక్చర్ తీశాను అక్కడ. సో రాజాజీ గారు పర్మిషన్ ఇచ్చారు, ఫైలం ఫైనాన్స్ కార్పొరేషన్ వారు డబ్బిస్తానన్నారు. సో ఆ రోజుల్లో కర్ణాటక గవర్నమెంట్ ఏ లాంగ్వేజ్ వాళ్ళ కర్ణాటకలో తీసినా 50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. వీళ్ళు 2 లక్షలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దానికి. అంతేనా? అంతే, 2 లక్షలు. ఆ రోజు అంతకుముందు సంస్కారం 1 లక్షే. దానికి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గోల్డ్ మెడల్. అంతేనా సార్? 1 lakh 2 lakhs ఉండేది అంటే 2 lakhs. 2 lakhsలో అందరికి వేరే ఒకటి 20 రోజులు ఫినిష్ చేస్తూ వచ్చాం. అప్పుడు లొకేషన్ షూటింగ్ నాకు ఒక క్రికెట్ ప్లాన్ ఉండింది. ఏమిటంటే కర్ణాటక వాళ్ళు సబ్సిడీ ఇస్తారు, కర్ణాటక తమిళ్ నేటివిటీ కావాలా. సో తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఒక విలేజ్ చూసి, తమిళ్ విలేజే కానీ కర్ణాటక బార్డర్ వస్తుంది యాజ్ పర్ ది బైఫర్కేషన్. ఆ ఊరిని కనుక ఫిక్సప్ చేసుకుంటే టెక్నికల్ సబ్సిడీ అది వస్తుంది, దీనికి నేటివిటీ ఇది వస్తుంది, దిక్కర్ బాగుంది. సో 50,000 రూపాయలు, 2 లక్షలు 50,000 అంటే నాటి జోక్, 25% ఫండింగ్. సో వాళ్ళు 1.5 lakhs ఇస్తారు ఫిలిం ఫైనాన్స్ గారు. నేను 50,000 పెట్టుకోవాలి. నా 50,000 ఇక్కడ వచ్చేసింది సబ్సిడీగా. సో 1.5 అవుతుంది అని అనుకున్నాను. అక్కడ వస్తుంటే హోసూరు దగ్గర ఎవరో చెప్పారు, సార్ మీరు రాజాజీ గారి కథ తీస్తున్నారు, ఆయన పుట్టిన ఊరు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉంది తొరపల్లి అని, అది చూసిరండి అన్నారు. సరే రాజాజీ గారి కథ తీస్తాం, ఇంత దూరం నుంచి 10 kilometers, హాఫ్ అన్ అవర్. సో వేసుకుని వెళ్ళాం అక్కడికి. వెళ్తే ఆ పక్కన ఉండేటటువంటి ఒక నది లాంటిది, వరద, ఆ చింత చెట్లు, ఆ స్ట్రీట్స్ ఎగ్జాక్ట్గా రాజాజీ గారి కథలో ఎలాగుందో అలాగుంది. ఆయన చిన్నప్పుడు అక్కడతో ఆడుకొని ఉండవచ్చు, ఆ కథ చేసి ఆయన రాశాడు. ఇక్కడ చేస్తే పర్ఫెక్టే ఉంటుంది కానీ సబ్సిడీ పోతుంది, అక్కడ వేస్తే ఆ నేటివిటీ ఉండదు, సబ్సిడీ వస్తుంది. సో ఎవరు హౌ టు డిసైడ్ దట్?
there is nobody. The only person who can share my life, who says is my wife. నా ప్లస్ అండ్ మైనస్ షేర్ చేసేమే ఓకే పిలిచి అడిగా, ఇది సంగతి. అక్కడ వేస్తే డబ్బు వస్తుంది, ఇక్కడ వేస్తే లేట్ వస్తుంది అంటే, అది వస్తుంది పోతుంది మనకు తెలుసండి, ఇది చిరస్థాయిగా నిలుస్తుంది ఈ పేరు. కాబట్టి ఇదే అదే అది కానీ అది పోతే పోయింది, చిరపల్లలు చేశారు పేరు ఉంటుంది. మిగతా ఐ డిసైడెడ్. అండ్ అందుకనే అంత ఘనమైన సత్కారం జరిగింది ఆ సినిమా పార్వతి. సో అది పెద్ద నేషనల్ అవార్డు. తర్వాత మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 500 ఫిలిమ్స్ ఫ్రమ్ ది బిగినింగ్, ఆలమారా దగ్గర నుంచి 500 ఫిలిమ్స్ని డిజిటైజ్ చేశారు అన్ని లాంగ్వేజెస్ హోల్ ఇండియాలో. అందులో దిక్కట్ర పార్వతి ఒకటి. ఆ దిక్కట్ర పార్వతి ఎట్లా ఉండిందంటే, దాని ల్యాబ్ విజయ ల్యాబ్ ఎక్కడ పెడితే నెగిటివ్ లేదు, ప్రింట్ లేదు, 16 మీటర్ ప్రింట్ లేదు, ఏమీ లేదు. ఫార్చునేట్లీ పూనా ఆర్కైవ్స్లో ఒకే ఒక ప్రింట్ ఉంది. అది వాళ్ళు ఫెస్టివల్స్కి పంపించేవాళ్ళు, ఫిలిం ఫెస్టివల్స్కు. వాళ్ళకి మా దగ్గర మంచి ప్రింట్ ఉంది అన్నారు. అక్కడ తీసి వాళ్ళు డిజిటైజ్ చేసి, సార్ నాకు ఒక కాపీ పాప ఇంత చేసి నాకు ఒక డిజిటల్ దగ్గర డిజిటల్ కాపీ ఉంది. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు అంతే కూడా. సార్ అంత కలిసి ఉన్నారు కదా మీరు అమ్మగారు. అవును. మరి న్యాచురల్లీ మీకు మనసు ఇప్పుడు పీకుతుంది కదా, బాగా మిస్ అవుతారు కదా? లేదు లేదా? లేదు లేదు, ఎందుకంటే వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఒక 84, 85 షీ వాస్. లాస్ట్ 1 year 2 years షీ వాజ్ నాట్ డూయింగ్ దట్ వెల్. సో అప్పుడు ఏమైందంటే, ఒక మీటింగ్లో హైదరాబాద్లో ఏదో సన్మానం జరిగినప్పుడు అది షీ వాజ్ ఆల్సో టాకింగ్. ఆమెకు ఒక కోరిక కోరింది. ఏమిటంటే, నాకు అన్నీ అదే మాట్లాడుతూ ఒకే ఒక కోరిక, ఆయన కంటే ఒక అడుగు ముందుకు వెళ్ళిపోవాలని. షీ ఆస్క్డ్. తర్వాత నన్ను అడిగారు, మీ కోరిక ఏమిటి? ఆమె కోరిక నా కోరిక కూడా అన్న. బికాస్ ఆమె లేకుండా ఐ కెన్ నాకు స్క్రిప్ట్ అని అది అని ఇవన్నీ చాలా నాకు అప్లికేషన్స్ ఉన్నాయి, ప్యాషన్స్ అన్నారు. నేను లేకుండా ఒక క్షణం ఉండలేరు. సో ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక్కరోజు నాకేమనిపించలేదు, అక్కడే తిరుగుతున్నట్టుండేది. చూస్తే బాడీ ఉంది, క్రిమేషన్ చెల్లాం, అంతా చేసాం, ఏమి రాలే. 2-3 రోజులు అయిన తర్వాత నాకు తెలిసింది షీఈస్ నాట్ దేర్ అని. అక్కడ ఉన్నట్టు నాకు ఇన్ని ఏళ్ళు అయిన తర్వాత దట్ డెత్ సెపరేషను అది ఉంటుంది ఉన్నది బాగా. అప్పుడు లేదే, ఇక్కడ ఉండవలసింది లేదే, ఇలా మాట్లాడేది లేదే, ఇక్కడ కలిసి టీవీ చూసేవాడు అదే. అప్పుడు ఒక 2-3 రోజులు మరోజుగా ఉన్నాను నేను. ఇంకా 10 days కూడా కాలే. వాళ్ళందరూ ఫోన్లు చేయరు, ఆదిత్య వీళ్ళంతా కూడా నువ్వు ఎలా ఫోన్ చేయాలి ఆయనకు, చాలా ఇదమైనారా, చాలా దిగులుగా ఉన్నారు. ఆమె ఏదో పిలిచి అడిగినట్టు అనిపించింది నాకు. ఎందుకు అలా మరోజుగా కూర్చుంటారు మూల కూడా, గో అండ్ వర్క్, డూ దట్ అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. వెంటనే తెచ్చి ఫస్ట్ ఆదిత్యకు ఫోన్ చేశాను. ఆదిత్య ఏంటి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ, ఏదైనా చూడు వర్క్ అట్లా. అదే దే ఆల్ స్టండ్. నేను అందరికీ సార్ వెరీ సార్, పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అంతే. దట్స్ ద స్పిరిట్. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ సార్. యువర్ లైఫ్ పర్సానిఫైడ్. జీవితం ఎలా ఎలా ప్రకటితం అవ్వాలనుకుంటుందో మనుషుల ద్వారా అన్ని గుణగణాలు సార్ మీకు. మరి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, మీరు తల్లిదండ్రులా లేక మీరు చదివిన పుస్తకాలైనా? పుస్తకాలు కాదు, తల్లిదండ్రులు. మా ఫాదరు ఇద్దరు, మా ఫాదరు మదరు. ఫాదరు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి అది. అవును. మీరు ఆయన 84th yearలో హీ వాజ్ వి టేకెన్ టు ఆపరేషన్ థియేటర్. కొంచెం డాక్టర్స్ అంతా వచ్చారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి అందరు డాక్టర్స్ వచ్చారు. హౌ ఆర్ యూ అని అడిగారు. ఐఎమ్ మై ఏజ్ ఈజ్ అగేన్స్ట్ యూ, బట్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ విత్ యూ, గో. అక్కడ కూడా జోక్ వచ్చేసాను. నేను కూడా చాలా మంది, కోవిడ్ వచ్చింది నాకు. కోవిడ్ వచ్చింది నాకు, హోమ్ క్వారంటైన్. సో పాజిటివ్ అని చేశారు. పాజిటివ్ తర్వాత వెంటనే ఇక్కడ తెలుసు కదా, సోషల్ మీడియాలో కోవిడ్ వచ్చిందనే, ఇక్కడ కోవిడ్ వచ్చిందంటారు, హాస్పిటల్ అంటారు, సీరియస్ అంటారు. నెక్స్ట్ ఈ రకంగా ఒక గంటలో వెళ్ళిపోతుంది, సృష్టిస్తారు అన్నమాట. కథా చర్చల్లో స్క్రిప్ట్లో వాళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు. సో నేనైతే వెంటనే వీడియో ఇచ్చాను. వీడియో ఇచ్చి ఫేస్బుక్లో అతను వేశాను. ఏమిటంటే,
ఇప్పుడే నేను పాజిటివ్ అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారు కోవిడ్. నేను అడిగాను డాక్టర్, నేను చిన్నప్పటి నుంచి పాజిటివ్, ఇప్పుడు కొత్తగా పాజిటివ్ అంటున్నారేంటి? ఆల్వేస్ పాజిటివ్. వై ఆర్ యూ టాకింగ్ పాజిటివ్ అని ఇచ్చాను. ఎవరో ఇదేమిటి ఇట్లా మాట్లాడుతుంటే ఎవరో జాగ్రత్తగా